మంత్రి కొండా సురేఖ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య మరోసారి పంచాయతీ మొదలైంది. విభేదాలు సమసిపోయి సయోధ్య కుదిరిందనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా మరోసారి ఇద్దరి మధ్య రాజకీయ వేడి రాజుకుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షే ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ, సీనియర్ కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మధ్య బగ్గుమన్న విభేదాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఏకంగా హైకమాండ్కు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది ఫైట్. వీళ్లు వేర్వేరు పార్టీలో ఉన్నా, ఒకే పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఉప్పు నిప్పుగానే తలపడుతుంటారు. ఇద్దరూ కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. జిల్లాపై పట్టు పెంచుకోవాలన్న వీరి రాజకీయ అడుగులే విభేదాలకు కారణంగా మారుతోంది. సురేఖ, కడియం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు మాత్రం ఇంకా పూర్తిగా సమసిపోలేదనేది స్పష్టమవుతోంది. జూలై 6న హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని జీడికల్, నవాబ్పేట, చిల్పూర్, స్టేషన్ గన్పూర్, మల్లికుదుర్ల ఆలయాల అభివృద్ధిపై కమిషనర్ హనుమంతరావుతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. సమీక్షలో గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట కడియం. అలాగే ఆలయాల సమగ్ర అభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారట కడియం. నెల రోజుల్లో ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పూర్తిస్థాయి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా అధికారులు సైతం కనీస సమాచారం ఇవ్వకుండా సమీక్ష చేశారు. దీంతో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను సంప్రదించకుండా అధికారులతో సమీక్ష నిర్వహించడం శాఖ పరిధిలో జోక్యమేనని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారాన్ని ఆమె కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య విభేదాలు కొత్తవి కాదు. గతంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆధిపత్య పోరు బహిరంగంగానే కనిపించింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, వర్గ రాజకీయాలు నడపటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొండా మురళి కూడా పలుమార్లు కడియం శ్రీహరిపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఈ రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయికి చేరాయనే అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన కడియం రాకను మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు వచ్చాయి. పార్టీ పెద్దలు కలిసి పనిచేయాలని సూచించిన తర్వాత వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది. ఈ మధ్య కడియం శ్రీహరి ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్కి కొండా మురళి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. దీంతో జిల్లా మొత్తం ఊపిరి పీల్చుకుంది. జిల్లా ప్రశాంతంగా ఉంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ ఊహించారు. కానీ అంతలోనే ఈ ఇన్సిడెంట్ అందరినీ షాక్కి గురిచేసింది. తాజాగా దేవాదాయ శాఖ వ్యవహారం మరోసారి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినట్టు కనిపిస్తోంది. ఈ వివాదం కేవలం దేవాలయాల అభివృద్ధి సమీక్షకే పరిమితం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో భవిష్యత్తు రాజకీయ ఆధిపత్యం, స్థానిక నాయకత్వ సమీకరణాలు, నియోజకవర్గాలపై ప్రభావం వంటి అంశాలు కూడా ఈ విభేదాల వెనుక ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ప్రభుత్వంలో మంత్రి హోదాలో కొండా సురేఖ అధికార బాధ్యతలు నిర్వహిస్తుండగా మరోవైపు స్టేషన్ గన్పూర్లో బలమైన రాజకీయ పట్టు ఉన్న కడియం శ్రీహరి తన ప్రభావాన్ని జిల్లాలో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మరోసారి రాజీ కుదురుస్తారా, లేక ఈ విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. నిజానికి కొండా దంపతుల కూతురు సుష్మితా పటేల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీరియస్ అయిన నాటి నుంచి కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పెద్దలు పక్కకు పెట్టారనే చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పొలిటికల్ ఫైట్ ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.